ఇది నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి చింతపల్లి పరిధిలో ఉన్నటువంటి పిఎస్ లో లాకప్ డెత్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది యాక్చువల్గా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవ కాస్త ఇందులో రాజకీయ నాయకులు అందరూ కూడా జోక్యం చేసుకోవడం వల్ల ఇది కాస్త ఇప్పుడు ఒక కుటుంబానికి విషాదం కలిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కాస్త చిన్న వివాదాన్ని పోలీసులు అయితే తీర్పు చెప్తారని చెప్పేసి ఇద్దరు ఎంపీటీసీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ నాయకులు ఇద్దరు వచ్చి వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే అన్నదమ్ముల భూముల పంచాయతీలో స్థానిక నాయకులు జోక్యం చేసుకొని తర్వాత వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఇది ఇప్పుడు ఒక కుటుంబంలో అయితే విషాదం నింపిందని చెప్పాలి. అసలు విషయానికి వస్తే పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తికి తన సోదరుడితో భూ వివాదం ఉంది. ఇందులో స్థానిక ఎంపీటీసీ వసంత్ నాయక్ అదేవిధంగా మరొక స్థానికుడు అయినటువంటి ఒక లీడరే ఇందులో జోక్యం చేసుకున్నారు. ఆయన జోక్యంతోనే సూర్య నాయక్ ను పోలీసులు తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక ఎంపీటీసీ ఒత్తిడితోనే సూర్యను తీసుకెళ్లిన పోలీసులు చావు బాధారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం ఆయన బంధువులు చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డి కొట్టిన దెబ్బలకే సూర్యనాయక్ పోలీస్ స్టేషన్ లో చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పోలీస్ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. దేవరకొండ ప్రభుత్వానికి వాళ్ళు తీసుకువెళ్లారు. అక్కడ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇంకా సూర్య చనిపోయిన విషయాన్ని బంధువులకు తెలియజేసి వాళ్ళు వచ్చేలోపే హడావిడి చేసి పోస్ట్ మార్టం చేసే పనిలో ఉండారనమాట. వారు వచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ ఆపేశారని కూడా అన్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు తేలాల్సి ఉంది. ఎంపీటీసీ వసంత్ నాయక్ దగ్గరుండి ఎస్ఐతో కొట్టించారని కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఇందులో సూర్య తప్పు లేకపోయినా బీఆర్ఎస్ లీడర్ కొడుతున్న కారణంతో ఇదంతా చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఆరోపణల కారణమైన ఎస్ఐ సతీష్ రెడ్డి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ ఎస్ఐ సతీష్ రెడ్డి అయితే పరారీలో ఉన్నారు. పోలీసులు సతీష్ రెడ్డిని పట్టుకునే పనిలోగానే ఉన్నారు. మరి సతీష్ రెడ్డి పరారీలో ఉన్న అతన్ని తీసుకువచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ఒకవేళ తప్పు చేయని వాడైతే ఎందుకు పారిపోయారు అన్నట్టు కూడా కుటుంబ సభ్యులు అయితే ఆయన మీద ఆరోపిస్తున్నారు. ఇక చిన్న విషయాన్ని కాస్త గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నట్టు కూడా చిన్న విషయాన్ని భూ వివాదం కాస్త వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చంపడం అనేది ఎంతవరకు సమంజసం అన్నట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ కూడా ఆరోపిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా లాకప్ డెత్లు అనేవి చాలానే జరిగాయి తెలంగాణలో. ఇది ఇప్పటికీ చాలా సార్లు జరిగినా కానీ ఎందుకు తెలంగాణలో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అది కూడా ఇప్పుడు ఎస్సీ కేటగిరీ ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి ఈ నాయక్ని చనిపోవడం లాకప్ డెత్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అందు గురించి ఇప్పుడు తెలంగాణలో ఇది సంచలనంగా మారుతుంది. సో ఇవాళ డీజీపీ ఆఫీసులో బాల్క సుమన్ గారు అలాగే ఈ దాసోజు శ్రవణ్ కుమార్ గారు వీళ్ళంతా కూడా వచ్చే విషయం మీద పోలీసులతో డీజీపీతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ లీడర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదంటే కాంగ్రెస్ లీడర్ ఇన్వాల్వ్ అయ్యాడన్న విషయం కూడా వీళ్ళు తేల్చి చెప్పాల్సి ఉంది.